Alright guys, welcome back to Superbox. So today's video is about నార్మల్గా స్టోరేజ్. చాలా మందికి స్టోరేజ్ అనేది ఒక పిచ్ ఉంటుంది. లైక్ ఒక ఫోన్లో స్టోరేజ్ కానీ, లేకపోతే ఒక ఎస్ఎస్డి కానీ, ఒక పెన్ డ్రైవ్ కానీ, ఒక హార్డ్ డిస్క్ కానీ, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. బట్ మీరు ఒక క్రియేటర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక నార్మల్ కన్జ్యూమర్ అయి ఉండొచ్చు, మీరు ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ ప్రతి వారి లైఫ్లో ఖచ్చితంగా ఒక పెన్ డ్రైవ్ లేకపోతే ఒక హార్డ్ డిస్క్ అనేది ఖచ్చితంగా కావాలి. అట్లాంటప్పుడు ఏమైతదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాట్స్ ఆఫ్ యానిమే డౌన్లోడ్ చేసుకుంటా, లేకపోతే లాట్స్ ఆఫ్ మూవీస్ పెట్టుకుంటా స్టోరేజ్‌లో. వెబ్ సిరీస్ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి పెట్టుకుంటా నేను. సో, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐఫోన్ ఉంది. ఐఫోన్‌లో స్టోరేజ్ ఎక్కువుండదు. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు నేను యూజ్ చేసే ఐఫోన్ 256 జీబీ ఆర్ ఎల్స్ 512 జీబీ. అందులో ఇప్పుడు నేను రికార్డ్ చేయాలి, స్టఫ్ రికార్డ్ చేయాలి. అండ్ ప్లస్ నేను నా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి నా మీడియా కన్జంప్షన్ కూడా సెపరేట్ స్పేస్ ఉంచుకోవాలి. ఇప్ నాకిప్పుడు ఇంపాసిబుల్ అవుతుంది. నాకిప్పుడు కొంచెం కష్టమవుతుంది. ముందు నాకు స్పేస్ అనేది అంత యూజ్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఒక ఒక డ్రైవ్ అనేది, ఒక హార్డ్ డిస్క్, ఒక ఎస్ఎస్‌డి అనేది ఇట్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా మీ గురించి కూడా ఆలోచించుకుంటే మూవీసో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు అక్కడొస్తది ఒక హార్డ్ డిస్క్ లైక్ హెచ్‌డిడి అండ్ ఎస్ఎస్‌డి. సో, హెచ్‌డిడి అండ్ ఎస్ఎస్‌డి అనేవి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రైవ్స్. లైక్ ఒకటేమో హెచ్‌డిడి ఏమో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. దానికి కొంచెం ఎక్కువ షెల్ లైఫ్ ఉంటది. అండ్ దానికి దాంట్లో మనం స్టోరేజ్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ వరకు అందులో అట్లనే ఉంటది. అదే ఎస్ఎస్‌డిలో మాత్రం పెట్టుకోవచ్చు అండ్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్స్ అనేది ఫాస్ట్ ఉంటాయి. సో, టుడేస్ వీడియో ఇస్ అబౌట్ నా దగ్గర 2 కైండ్స్ ఆఫ్ డ్రైవ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ది సీగేట్‌లో దిస్ ఈజ్ 4 టీబీ ఎస్ఎస్‌డి, దీన్ని హార్డ్ డిస్క్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ద వన్ నేను మొన్న కొన్న. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ఎస్‌డి. ఇది ద శాండిస్క్‌ది 1 టీబీ ఎస్ఎస్‌డి. ఇది మాత్రం 4 టీబీ ఎస్ఎస్‌డి. యాహ్! సో, కమింగ్ టు ద పాయింట్, అసలేంటి, దీని గురించి నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు? అసలు అవసరం ఏంటి అంటే, చాలా అవసరం ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఫర్ మై యూజ్ కేస్ నేను 2 ఫోన్స్ వాడుతున్నా. వన్ ఈజ్ ఐఫోన్ 16 అండ్ వన్ ఈజ్ ఐఫోన్ 16 ప్లస్. సో, ఐఫోన్ 16లో ఐయామ్ లక్కీ ఎనఫ్ నాకు 512 జీబీ వచ్చింది. ఎట్లనో అలా దొరికింది. బికాస్ ఆఫ్ సమ్‌వన్ గిఫ్టెడ్ మీ.